సీడ్ డార్మెన్సీ, విత్తన సుప్తావస్థ. మనం ఇందులో ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్లో మొక్క పెరుగుదల అభివృద్ధిలో పెరుగుదల అంటే ఏంటో నేర్చుకున్నాం. అభివృద్ధి అంటే ఏంటి, డిఫరెన్సియేషన్ విభేదనం అంటే ఏంటి, పెరుగుదలకి ఉపయోగపడే వృద్ధి నియంత్రకాలు నేర్చుకున్నాం ఇప్పటిదాకా కదా, వృద్ధి పిజిఆర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సీడ్ డార్మెన్సీ. మనం ఇక్కడ అబ్సెసిక్ ఆమ్లంలో సీడ్ డార్మెన్సీకి ఉపయోగపడుతుంది. అది విత్తనాలు మొలకెత్తకుండా, పొటాటోస్ ట్యూబర్స్ స్ప్రౌటింగ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అని అబ్సెసిక్ యాసిడ్లో నేర్చుకున్నాం. సో సీడ్ డార్మెన్సీ అంటే మనం ఇప్పుడు విత్తనాలు నాటామనుకోండి, మొక్కలో సాయిల్లో అన్నీ మొక్కలు వస్తాయా? విత్తనాలు అన్నీ నాటినవన్నీ కూడా విత్తనాలు మొక్కలు వస్తాయా? రావు. కొన్ని మొక్కలు విత్తనాలు మొలకెత్తవు. ఎందుకని? అన్నిటికీ అన్ని ఫ్యాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. వాటర్ అవైలబుల్, వాటర్ పోస్తాం మనం, సాయిల్ అవైలబుల్ ఉంది, టెంపరేచర్ ఉంది, లైట్ ఉంది, అన్నీ వాట్ ఎవర్ ద ఆస్పెక్ట్స్ రిక్వైర్డ్ ఫర్ ద జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఆల్ ఆర్ అవైలబుల్. బట్ సమ్ సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్. వై? when the conditions are favorable, seeds germinate. So the seeds germinate when the favorable conditions are not present. That is called as quiescence. When the conditions are favorable, even though the seeds fail to germinate, is called as a seed dormancy. ఇందులో క్విసెన్స్, బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు విత్తనాలు మొలకెత్తలేకపోవడాన్ని క్విసెన్స్ అంటాం. వెన్ ద కండిషన్స్ ఆర్ అన్ఫేవరబుల్, సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్, disability that is seeds fail to germinate is called as quiescence. When the conditions are unfavorable, means light, temperature, moisture, water, etc. soil. సో ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు విత్తనాలు మొలకెత్తలేకపోవడాన్ని క్విసెన్స్ అంటాం. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంతర్గత కారణాల వల్ల విత్తనాలు మొలకెత్తలేవు, దాన్ని సీడ్ డార్మెన్సీ అంటాం. విత్తన సుప్తావస్థ అంటే ఆల్ కండిషన్స్ ఆర్ అవైలబుల్. వాటర్ ఉంది, టెంపరేచర్ ఉంది, మాయిశ్చర్ ఉంది, సాయిల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఈవెన్ దో ద సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. That is called as a seed dormancy due to some internal factors, so due to some genetical factors. So the seeds fail to germinate, that is called as a seed dormancy. Quiescence means when the conditions are unfavorable, బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేవు, ఏదో ఒక లోపం ఉంటే విత్తనాలు మొలకెత్తలేవు, దాన్ని మనం క్విసెన్స్ అన్నాం. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా డ్యూ టు సమ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, కొన్ని అంతర్గత కారణాల వల్ల విత్తనాలు మొలకెత్తలేకపోవడాన్ని సీడ్ డార్మెన్సీ అన్నాం. సీడ్ డార్మెన్సీ, విత్తనాలు కొన్ని అలాగే డార్మెంట్గా ఉండిపోతాయి, సుప్తావస్థలో ఉండిపోతాయి. తరువాత కొన్ని కారణాలు అధిగమించిన తర్వాత అవి విత్తనాలు మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. దాన్ని విత్తన సుప్తావస్థ అన్నాం. విత్తన సుప్తావస్థ, ఇందులో విత్తన సుప్తావస్థలో ఏమేమి ఉపయోగపడి ఉన్నాయంటే అబ్సెసిక్ ఆమ్లము, ఫినోలిక్ యాసిడ్, ఇంకా ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ ఇమెచ్యూర్ ఎంబ్రియోస్, ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. సీడ్ డార్మెన్సీకి ఇవన్నీ కూడా రీజన్స్. ఇమెచ్యూర్ ఎంబ్రియోస్ ఉండొచ్చు, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, విత్తనాలు మొలకెత్తలేవు. సో ఇది విత్తన సుప్తావస్థ. నెక్స్ట్ మన టాపిక్ ఫోటోపీరియాడిజం. ఫోటోపీరియాడిజం అంటే కాంతి కాలావధి. తెలుగులో కాంతి కాలావధి అంటే క్రిటికల్ డే టైం లెంగ్త్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత లైట్ అయితే ఉందో ఆ లైట్లో కొంత ఉన్న క్రిటికల్ డే లెంగ్త్ ఇంపాక్ట్స్ ద ఫ్లవరింగ్. సో పుష్పాలు మొలకెత్తడం, మొగ్గలు పుష్పాలుగా పుష్పించడానికి
సర్టన్ పీరియడ్ ఆఫ్ లైట్ ఈజ్ రిక్వైర్డ్. దాన్నే క్రిటికల్ డే లెంగ్త్ అంటాం. ఆ క్రిటికల్ డే లెంగ్త్లో ఉన్న పీరియడ్లో అది కొన్నిట్లో 8 అవర్స్ అవ్వచ్చు, కొన్నిట్లో 10 అవర్స్ అవ్వచ్చు, కొన్నిట్లో 12 అవర్స్ అవ్వచ్చు, కొన్నిట్లో 14 అవర్స్ అవ్వచ్చు కొన్ని మొక్కలు. సో కొన్ని మొక్కలు ఎక్కువ డే లైట్లో ఉంటే అవైలబుల్లో ఉంటే అవి పుష్పిస్తాయి. కొన్నిటికి తక్కువ డే డ్యూరేషన్ ఉన్నా కూడా పుష్పిస్తాయి. కొన్నిటికి అసలు డే లైట్తో సంబంధం లేకుండా పుష్పిస్తాయి. పుష్పించడానికి లైట్తో సంబంధం లేని మొక్కలు ఉన్నాయి. దీన్ని బట్టి మొక్కలు 3 రకాలుగా విభజించారు. ఒకటి లాంగ్ డే ప్లాంట్స్ ఎల్డిపి, దీర్ఘదీప్తికాల మొక్కలు లాంగ్ డే ప్లాంట్స్. 2 షార్ట్ డే ప్లాంట్స్ హ్రస్వదీప్తికాల మొక్కలు. 3వది డే న్యూట్రల్ ప్లాంట్స్ తటస్థకాల మొక్కలు అనమాట. ఒకటి లాంగ్ డే ప్లాంట్స్, ఇది ఎలా ఉంటుందంటే ఎక్కువ అనమాట, 12 అవర్స్ 14 అవర్స్ వరకు కూడా ఏం కావాలి, డే లెంగ్త్ కావాలి టైం దానికి. అంత ఆ మొక్కలకి ఏమి డే లెంగ్త్ ఎక్కువగా ఉన్న సమయాల్లో, అంటే ఎగ్జాంపుల్ సమ్మర్లో వచ్చే మనకు పుష్పాలు ఏంటి, జాస్మిన్ ఇలాంటివి. సో డే లెంగ్త్ అనేది ఎక్కువ డ్యూరేషన్లో ఉంటుంది లాంగ్ డే ప్లాంట్స్. అది ఫ్లవరింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది లాంగ్ డే ప్లాంట్స్. సో క్రిటికల్ డే లెంగ్త్ పీరియడ్ కంటే కూడా 12 అవర్స్ కంటే 14 అవర్స్ కంటే ఎక్కువ డే డ్యూరేషన్ ఉన్నప్పుడు పుష్పించే మొక్కలని లాంగ్ డే ప్లాంట్స్ అంటారు. దీర్ఘదీప్తికాల మొక్కలు. హ్రస్వదీప్తికాల మొక్కలు ఏంటంటే 8 అవర్స్ లైట్ ఉన్నా సరిపోతుంది, 10 అవర్స్ లోపు 8 అవర్స్ డే డ్యూరేషన్ లెంగ్త్ ఉన్నా కూడా వాటికి పుష్పించడానికి సరిపోతుంది. దాన్ని హ్రస్వదీప్తికాల మొక్కలు అన్నాం. తర్వాత అవి ఎందులో ఎప్పుడు చూస్తాం మనం, వింటర్ సీజన్లో చూస్తాం. వింటర్ సీజన్లో డే టైమ్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ సమ్మర్ సీజన్లోనేమో డే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, వింటర్ సీజన్లోనేమో డే లెంగ్త్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ డే లెంగ్త్ ఉన్న సమయంలో పెరిగే మొక్కలు, పుష్పించే మొక్కలు షార్ట్ డే ప్లాంట్స్, హ్రస్వదీప్తికాల మొక్కలు అంటాం దీన్ని. నెక్స్ట్ డే న్యూట్రల్ ప్లాంట్స్ తటస్థకాల మొక్కలు. వీటిలో ఏమవుతుంది, అసలు డే లైట్తో సంబంధం లేదు. అది 8 అవర్సా 10 అవర్సా 12 అవర్సా 14 అవర్సా సంబంధం లేదనమాట. ఫ్లవరింగ్కి డే లైట్ అనే దానికి సంబంధం లేకుండా, irrespective of the day length, the flowering occurs in certain plants. Throughout the year, whatever the plants they are flowering available to us, those comes under the DNP, day neutral plants. So ఇది మనకి photoperiodism. So the critical day length availability of light affects the flowering process. Based on that, the plants are divided into these 3 types. So the last topic of this chapter, that is vernalization. తెలుగులో కూడా vernalization. Vernalization means what? This is called as a cold treatment of seeds before germination. So some plants require cold treatment before germination. Suppose 4 degrees temperature. So the seeds are treated with cold temperatures. Then they are germinated. Then they are given for the germination. అంటే దీని వెర్నలైజేషన్ అంటే ఏంటంటే శీతల అభిచర్య అంటాం. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద విత్తనాలను కోల్డ్ ట్రీట్మెంట్, శీతల అభిచర్యకు గురి చేసినట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. దీన్ని వెర్నలైజేషన్ అంటాం. వెర్నలైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as cold treatment of seeds before they germinate. Examples in wheat, barley, rye. వీట్, బార్లీ, రై అనే ప్లాంట్స్లో ఈ సీడ్స్ని కోల్డ్ ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు ఏమవుతాయి, విత్తనాలు మొలకెత్తుతాయి. అది వీట్, బార్లీ, రై. బైనియల్ అండ్ మోనోకార్పిక్ ప్లాంట్స్ ఆల్సో లైక్ బీట్రూట్స్ అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, మోనోకార్పిక్ ప్లాంట్స్. వీటిలో బైనియల్ ప్లాంట్స్లో కూడా వెర్నలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్గా వీట్, బార్లీ, రై ఈ సీడ్స్ని బిఫోర్ జర్మినేషన్ దే అండర్గో cold treatment at 4 degrees centigrade. Then the seeds will germinate. That is called as a vernalization. Cold treatment of seeds before germination at 4 degrees centigrade.
is called as a vernalization. These three aspects come under external factors which affect the plant's development. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లోనేమో మనం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, మొక్కల వృద్ధి నియంత్రకాలు ఏమున్నాయో అవి నేర్చుకున్నాం. అవన్నీ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఎయిదర్ బై జెనెటిక్ ఆర్ బై ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ ఆన్ లైట్, టెంపరేచర్ అండ్ external factors, moisture and oxygen levels and cold treatment. So these three comes under the external factors which affect the all round development of the plant. So this is the concept we learned in this lesson, that is the plant growth and development. So the all the processes that occur in the life cycle or life of the plant comes under the development. Development is a cumulative process, cumulative effect of growth and differentiation. Both together results in development, all round development of the plant. So whether the plant growth regulators are produced in very minute quantities, even though they show physiological effects in the development of the plant. So otherwise, if any hormone is missing, the physiological processes, the life processes will be affected, both anabolic activities and catabolic activities, example photosynthesis and respiration and enzyme activity, all these will be affected if any sort of malfunction or production of hormones. So phytohormones, plant hormones, though they produce very minute quantities, micrograms, they are produced in the plant and they are present even in the seeds. When the seed germinates into a plant, so they also in pre-stage. That's why after development of the baby plant, new plantlet and into a mature plant, the all the plant growth regulators will starts forming in the plant's life. So this is all about plant growth and regulator. With this we will conclude the lesson 6th chapter, plant growth and development. మొక్క పెరుగుదల అభివృద్ధి అనే లెసన్ 6th చాప్టర్ ఫిజియాలజీలో మనకి చివరి చాప్టర్. ఈరోజు దీంతో కంప్లీట్ అయిపోయింది, మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ.